వాంఛా కల్పతరుభ్యక్ష ఉపాసింత విరుచ పతితానాం పావనేభ్య వైష్ణవేభ్యో నమో నమః అనంతకోటి వైష్ణవకి జై శ్రీ ప్రభుపాదికి జై నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్. హరే కృష్ణ. మనం వచ్చేసి 3వ గ్రంథంలో ఉన్నాము. 21వ అధ్యాయం చదువుకుంటా ఉన్నాము. దాంట్లో వచ్చేసి మనకి 20 శ్లోకాల వరకు కూడా అయిపోయినాయి. 1 నుంచి 5 వరకు మనం ఏం చెప్పుకున్నాము, ఏదైతే స్వయంభూ మనకి 5గురు పిల్లలు, 2 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు, వాళ్ళందరికీ వచ్చేసి ఎవరినిచ్చి వివాహం చేశారు, వాళ్ళకి ఎలాగ ఉంది, వాళ్ళ పరిపాలన ఎలా చేశారు మగపిల్లలు అనేది అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాము. తర్వాత 6 నుంచి 12 శ్లోకాలు కూడా ఎప్పుడైతే బ్రహ్మ ప్రజోత్పత్తిని చేయమని కర్దమునికి చెప్తాడో, కర్దముని వెంటనే 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత భగవంతుడు ఆయన యొక్క తపస్సుకి మెచ్చుకొని ఆయనకి దర్శనం ఇస్తాడు. ఆ దర్శనం ఎలా ఉంది, ఏ రూపంలో ఉంది, ఎలా ఉన్నారు అనేదంతా కూడాను మనకు ఆ 12 శ్లోకాల్లో మనం చూసుకున్నాం అనమాట. అది అయిపోయిన తర్వాత 17 నుంచి మనకి మిగతా శ్లోకాస్ అన్ని కూడాను 22 వరకు కూడాను భగవంతుడిని ఎప్పుడైతే చూస్తాడో ఆయన కర్దముని దండవత్ చేసి తర్వాత ప్రార్థన మొదలు పెడతాడు అనమాట. ప్రార్థన మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ ఏం చెప్తాడు ఆయన, ఎవరికైనా గుర్తుందా? 17 శ్లోకాలు. నీ దర్శనం వలన ఏమైందని చెప్పాడు? హరే కృష్ణ. నా కళ్ళు సంపూర్ణమైంది, కళ్ళుకి దివ్యత్వం వచ్చింది అనేసి, అంటే దివ్యత్వం అనే కన్నా కూడాను పరిపూర్ణత సాధించాను అని చెప్పేసి, నాకు పర్ఫెక్షన్ ఆఫ్ ద ఐస్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. సో అలాగా నా కళ్ళు ఇప్పుడు పరిపూర్ణత అయింది. వాటికి ఎందుకు కళ్ళు ఉన్నాయో అది భగవంతుని చూడడం కోసమే, అది ఇప్పుడు జరిగింది అన్నట్టుగా అతను చెప్తాడనమాట. తర్వాత 17 అని చెప్పింది కదా, 13వ శ్లోకంలో. తర్వాత మనకి 14వ శ్లోకంలో వచ్చేసి మనకి ఎవరైతే అర్థమేధ అనేసి, ఎవరైతే అల్పంగా ఉంటుందో వాళ్ళకి ఏమంటారు బుద్ధి అనేది, వాళ్ళకి ఆ బుద్ధిని తగ్గిపోయి వాళ్ళు భగవంతుడి కోరికల కోసం వెళ్తారు అని చెప్పేసి చెప్తాడనమాట. మెటీరియల్ కోరికల కోసం వెళ్తారు అని చెప్పేసి చెప్తాడనమాట. అయినా కూడా ఎందుకు అంటే, నువ్వు ఎలాంటి వాళ్ళకైనా కోరికలు ఇస్తావు కాబట్టి దానికి అని చెప్పేసి మనం ఆ 14వ శ్లోకాల్లో నేర్చుకున్నాం. 15వ శ్లోకాల్లో వచ్చేసి నేను కూడా అలాంటి వాడిని, అలా ఆ బుద్ధి అల్ప బుద్ధి ఉన్న వాడిని నేను కూడా ఎందుకు నేను పూజ చేశాను అంటే, నాకు ఒక వైఫ్ కావాలి అని చెప్పేసి, నేను దానికోసం నా కోరికను తీర్చుకోవడం కోసమే వచ్చాను అని చెప్తాడు అనమాట. ఎందుకు నువ్వు ఆ కోరిక కోసం నువ్వు వచ్చావు, మరి చెప్తూ ఉన్నావు కదా బుద్ధిమంతులు కాదు అది ఇది అని చెప్పేసానంటే, అప్పుడు చెప్తాడు, నేను మా తండ్రి యొక్క 16వ శ్లోకాలో మా తండ్రి యొక్క ఆజ్ఞకి కట్టుబడినాను, బ్రహ్మ యొక్క ఆజ్ఞకి, దానికోసం అనేసి నిన్ను ప్రార్థించాను అని చెప్పేసి, అది తాడుతో బంధించినట్టుగా ఆజ్ఞ నన్ను బంధించబడింది అందుకని నేను అని చెప్పేసి చెప్తాడనమాట. తర్వాత 17వ శ్లోకాలు, సరే మరి ఈ అల్పబుద్ధులు అయితే ఇలా అడిగారు అది ఇది అని చెప్తున్నావు, మరి ఏమి కోరని వాళ్ళకి పరిస్థితి ఏంటి, మరి వాళ్ళకి ఏంటి కోరికలు నెరవేరవా, అలా ఏమన్నా ఉందా అనేసి భగవంతుడు అడుగుతాడు. లేకపోతే మనలాంటి వాళ్ళం ఆలోచిస్తాము అని చెప్పేసి వెంటనే కర్దముని 17వ శ్లోకాలో ఏం చెప్తాడు, ఎవరైతే భగవంతుడికి ఆ ఏ కోరికలు లేవు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ భగవంతుడిని చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏ లాభాలు వస్తాయని చెప్పాడు, ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ మాతాజీ. వాళ్ళకి దేహ ధర్మాల నుండి వాళ్ళు దేహ ధర్మాల నుంచి విడిపోతారు. రెండోది ఏం చెప్పారు, భౌతిక కోరికలు అనేవి కూడా నశించిపోతాయి. అది భగవంతుడి యొక్క పాదాలు ఏంటంటే ఒక గొడుగులాగా వాళ్ళకి సహాయపడుతూ ఉంటాయి. వాళ్ళకి కాలం అనేది, జన్మ మృత్యు జరా వ్యాధి అనేది కాల ప్రభావం వాళ్ళ మీద ఉండదు. 18వ శ్లోకాల్లో మనకేంటిది, వాళ్ళకి కాల ప్రభావం అనేది ఉండదు అని చెప్పేసి చెప్తారనమాట. 19వ శ్లోకాలు ఏంటి అంటే, నువ్వే ఈ మొత్తానికి సృష్టించింది కానీ అంటే ఏమంటారు, మన సృష్టి స్థితి లయ అన్ని కూడాను నువ్వే చేస్తావు అని చెప్పి, ఎలా అయితే దానికి ఉపమానం ఎవరిది ఇచ్చారు, సాలెపురుగు కరెక్ట్, సాలి పురుగుది ఇచ్చారు. ఆ తర్వాత మనకి 20వ శ్లోకాల్లో ఏం చెప్పారు, ఓకే అది నిజమా, మనకు భగవంతుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు సృష్టిస్తాడా భౌతిక ప్రపంచాన్ని, ఎందుకోసం సృష్టి చేయాలి, మన కోసం. 20వ శ్లోకాలు ఏం చెప్తాడు, అది కాదు నీ డిజైర్ కాదు, అది
మా అందరి కోరికల కోసం మేము ఆధిపత్యం చెలాయించాలి అని అనుకున్నాం కాబట్టి మా అందరి కోసం నువ్వు ఎంతో కరుణామయుడివి. నువ్వు ఎంతంటే మా కోసమే సృష్టించి మళ్ళీ మా కోసమే అవతారాలు తీసుకొని మళ్ళీ మమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలి అనుకుంటావు, మీ దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకుంటావు. నువ్వు అంత మంచి ఇది అని చెప్పేసి చెప్పాడనమాట. భగవంతుడు ఎలా ఉంటాడు అనేది కూడా ఎప్పుడు తులసి లీవ్స్ తోటి ఆయన ఎప్పుడు దండ వేసుకొని ఉంటాడు అని కూడా చెప్తారనమాట. సో ఇవాళ మనం 21 శ్లోకాలు ఎంత కరుణ ఎలా అనేది మనకి 21 శ్లోకాలు తెలుస్తుంది అనమాట. సృష్టి ఎందుకు చేశాడు అనేది మనకు తెలిసింది. సో 21లో ఏంటి అనేది చూద్దాం. తం త్వానుభూత్యో పరత క్రియార్థం స్వమాయయా వర్తిత లోకతంత్రం నమామ్యభీక్ష్ణం నమనీయ పాద సరోజమల్పీయసి కామవర్షం. చదువుతారా మాతాజీ ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ, నేను చదవండి మాతాజీ. ధన్యవాదాలు. త్వానుభూత్యో పరత క్రియార్థం స్వమాయయా వర్తిత లోకతంత్రం నమామ్యభీక్ష్ణం నమనీయ పాద సరోజమల్పీయసి కామవర్షం. అల్పులపై సమస్త వరదానములను కురిపించువాడవు కనుకనే శరణ్య యోగములకు నీ పాద పద్మములకు నేను అవిరామముగా వందనములను అర్పింతును. సమస్త జీవులకు నీ అనుభూతి ద్వారా కామ్య కర్మము నుండి వైరాగ్యం అసుకుటకే స్వశక్తిచే నీవు ఈ విశ్వము రూపమున విస్తరించితివి. హరే కృష్ణ మాతాజీ. సరే, అక్కడ ఇందాక దాకా మనకేంటి భక్తుల గురించి వాటి గురించి, థ్యాంక్ యూ మాతాజీ, భక్తుల గురించి వాటి గురించే మాట్లాడుకుంటున్నాం కదా. అందుకని ఇంకా మిగతా వాళ్ళ కోరికలు తీర్చడం అంటే అలా ఏమీ లేదు. అందరి మీద అల్పులపై సమస్త వరదానాల్ని కురిపించబడు అంటే ఎటువంటి ఎలాంటి వాళ్ళైన వాళ్ళు భక్తులు అవనండి, అభక్తులు అవనండి, అల్పులు అవనండి, ఏమంటారు హత మేధస్ అంటే బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళు అవండి, ఎలాంటి వాళ్ళైనా సరే ఎలాంటి కోరిక కోరినా కూడా అవన్నీ కురిపించడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే ఏం చేయాలి మనము? దానికి శరణ్య యోగ్యములకు నీ పాద పద్మాలు అది పట్టుకోవాలి మనం. కానీ ఏం చేస్తాం మనము? మనకి ఒక మంచి వైఫ్ కావాలి అంటే పార్వతి దగ్గరికి వెళ్తాం, మంచి హస్బెండ్ కావాలి అంటే మేబీ ఉల్టా అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు, మా శివుడి దగ్గరికి. అదే ఆరోగ్యం బాగాలేదు అంటే సూర్యుడిది ఆదిత్యుడిది చదువుతూ ఉంటాము. సో ఇలా రకరకాలుగా మనం ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. భగవంతుడి యొక్క పాద పద్మాలు పట్టుకొని మనకి ఇందాకే మాత అకామ సర్వకామో, ఎటువంటి కోరికైనా పర్వాలేదు. ఎవరిని పట్టుకోవాలి? భగవంతుడిని పట్టుకోవాలి. కానీ మనం రకరకాలుగా వాళ్ళని పట్టుకుంటూ ఉంటాము. అది అవసరం లేదు అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. మెయిన్ గా భగవంతుడి పాద పద్మాలు ఏంటి అంటే అన్నిటికన్నా కూడా శరణ్యోగ్యమైనవి అనమాట. ఇంకా మనం ఎవరిని ఇప్పుడు చూడండి, మనం ఒకేసారి మనకి పిఎం ఎవరో తెలుసు అనుకోండి, ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి, అబ్బా ఎవరున్నారా మంచిగా మనకి దర్శనం ఇప్పించే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ తిరుపతి టెంపుల్ చైర్మన్ ఉన్నాడు అనుకోండి, అతను తెలిస్తే చాలు కదా. ఇంకా మిగతా వాళ్ళకి ఎంతంతా మనకి ఎవరు తెలిస్తే ఏమి తెలియపోతే ఏమి, ఆయన కాలు పట్టుకొని ఆయన నాకు దర్శనం ఇప్పించు అంటే ఆయన ఏదో ఒకటి ఇస్తాడు, మనకి వెళ్ళిపోతాం మనం. సో ఆ విధంగా అన్నమాట, మనకి భగవంతుడి కాలు పట్టుకుంటే చాలు, మిగతా మనం రకరకాలుగా ఏమీ చెయ్యక్కర్లేదు అని. అలాంటి పాదాలకి అవిరామంగా కంటిన్యూస్ గా వందనాలు ఆయన అర్పిస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఎప్పుడైతే అందరికీ కూడా ఈ సమస్త జీవులందరికీ కూడా ఈ కామ్య కర్మాల నుంచి వైరాగ్యం రావడం కోసం నువ్వు మళ్ళీ ఏ విధంగా వస్తున్నావు? ఈ విశ్వరూపంతో విస్తరిస్తూ ఉంటావు. అంటే దీనికి విస్తరించి ఆయనే రకరకాలుగా అవతారాలు తీసుకొని వచ్చి మళ్ళీ మనకి నేర్పి ఒక్కొక్కసారి చూడండి కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే దాని మీద విరక్తి వస్తుంది అనేసి. మన పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, వాళ్ళకి ఒకేసారి చెప్తుండే సిగరెట్ మాన్పించాలి అని అంటే వాళ్ళకి ఒకేసారి ఎక్కువ సిగరెట్లు తాగించేసి ఒక రూమ్ లో పడేసి చేస్తామనుకోండి, ఏమవుతుంది? వాళ్ళకి ఆ వాసనకి వాటికి చిరాకు. స్వీట్లు అయినా అంతే, తెగ తింటున్నాడు అనుకోండి, ఆ రోజు ఎక్కువ పెట్టేసాం అనుకోండి, ఇంకా జన్మలో అమ్మా నాకు ఇంకా గులాబ్ జామ్ స్వీట్ అనేదే వద్దు అంటే అలాగైనట్టే భగవంతుడు ఒక్కోసారి అలా మనకి కోరికలు తీరుస్తూ 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 ఉంటాడు. అలా మనకి ఏంటంటే కొన్ని రోజులకి వాటి మీద కోరికల మీద విరక్తి అనేస్తుంది. ఇంకో రకంగా ఎలాగా మనం ముందు శ్లోకాల్లో ఏం చెప్పుకున్నాము? ఎవరికైనా గుర్తుందా? ఒక్కోసారి మన భౌతిక కోరికలు కోరము, ఎందుకంటారు? ఒకటి విరక్తి, ఒకటి ఇంకోటి వైరాగ్యం అనుకుంటా. అదే వైరాగ్యం. విరక్తి వైరాగ్యం ఒకటే మాతాజీ. ఒకటే.
హయ్యర్ టేస్ట్ మాతాజీ. ఎప్పుడైతే మనం ఈ భక్తిలో ఉండి మనం చేస్తా ఉంటామో మనకి ఆ భౌతిక కోరిక తీరినప్పుడు కూడా ఆ ఆనందం ఉండదు. మనం భక్తి చేసిన ఆనందమే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకని ఏమనిపిస్తుంది, ఆ హయ్యర్ టేస్ట్ కి అలవాటు పడినప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఈ చిన్న చిన్న తుచ్చమైన కోరికలు భగవంతుని కోరకూడదు, నాకేమీ అనిపించట్లేదు అనేసి వాటిని వదిలేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ మనం మొన్నే చెప్పుకున్నాం కదా, మనమే మనకి ఇంతకు ముందు ఎలా ఉండే కోరికలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, సాధకంలో ఉంటేనే ఎలా ఉంటే మనం ఇంకా నిజంగా భక్తులుగా మారుతూ ఉంటే ఇంకెలా ఉంటుంది మన స్టేటస్. సో అదనమాట. సో అందుకని నువ్వెంత దయామయుడివి కరుణామయుడివి అనేది ఇక్కడ కూడా ఈ శ్లోకాలో కూడా చెప్తూ ఉన్నారనమాట. అయితే మన కింద ప్రపాదులు వారు ఏంటి అంటే అకామ సర్వకామవ శ్లోకాశ చెప్పి ఎటువంటి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకైనా సరే భగవంతుడికి మనం వెళ్ళి వందనాలు అర్పించి కోరికలు కోరుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అది ఎందుకు అంటే ఎల్లరి వాంఛిత వరములను ఆ దేవుడు అనుగ్రహింపగలిగి ఉండటయే అందులకు కారణం. ఎందుకంటారు ఓన్లీ భగవంతుడు, ఈ భగవంతుడు అని ఎందుకు చెప్తున్నారు? మరి ప్రూఫ్ ఏం చెప్తారు మీరు ఎవరన్నా అడిగితే? ఎందుకు మేము ఈ భగవంతుడే ఇస్తాడని గ్యారంటీ ఏంటని ఎవరన్నా అడిగారు అనుకోండి మిమ్మల్ని, నాకేంతూ చేసుకోవాలి అని. పురుషోత్తముడు కదా మాతాజీ. పూర్ణ పురుషోత్తముడు. ఇంకా ఎంతైనా ఏదైనా భగవాన్ చేయగలరు. ఇతర దేవతలు భగవాన్ ఇచ్చేది తాత్కాలికం మాతాజీ, భగవంతుడు ఇచ్చేది సంపూర్ణ శాశ్వతమైనవి అని. అలా ఏం కాదే, మీరు కోరికని భగవంతుడు ఇస్తారు శాశ్వతం ఇద్దా మాతాజీ? మీకు మంచి పిల్లలు కావాలని కోరుకున్నారు, పిల్లలు ఇస్తారు శాశ్వతమా మీకు? రేపు బుక్ లో చదివినాం మాతాజీ, భగవంతుని అవును. ఇచ్చేది శాశ్వతమైనవి, సర్వశక్తులు అతని దగ్గరే ఉంటాయి ఇతర కాబట్టి దేవతలు ఇచ్చేటివి అశాశ్వతము తాత్కాలికమైనవి మీరు అన్నట్టుగా. దగ్గరగా ఉన్నారు మాతాజీ, దగ్గరగా ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. ఏ కోరికైనా భగవంతుడి ద్వారా తీరాల్సిందే కదా మాతాజీ, ఎవరైనా. అదే మాతాజీ, అది ప్రూఫ్ ఏంటి, మీరు ఎలా చెప్తారు? ఏం శాస్త్రాలు లేకపోతే మాతాజీ, అంటే శాస్త్రాలు అనుగుణంగా చెప్తున్నాం మాతాజీ. అదే ఆ శాస్త్రంలో ఎక్కడుంది అది చెప్పాలి కదా మీరు. సంపూర్ణ మాతాజీ భాగవతం- భగవద్గీతలో ఏముంది? వేదాలు ఒక్కసారి వేదాలలో భగవద్గీత ఉన్నారు. చదువుకోండి. హరే కృష్ణ మాతాజీ. ఉషా మాతాజీ చెప్పండి. ఉషా అంటే మాతాజీ మీరు చెప్పినట్లు ఒక తండ్రియే పిల్లలకి ఆ కోరికలు ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా ఏమైనా పిల్లలకి ఇవ్వాలా అంటే అది మంచిదా చెడ్డ అని ఒక తండ్రియే ఇస్తాడు కాబట్టి ఆ కోరికలు ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనే కోరికలు తీర్చాలా అని. అవును, మీరు చెప్పింది కరెక్ట్. మరి ఇప్పుడు తండ్రి స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఒకటి నీకు మంచిది కాదు అప్పుడు ఇవ్వడు కదా తండ్రి. ఇప్పుడు నువ్వు మీ అమ్మాయే వచ్చి అడిగింది, అమ్మ నాకు ఫోన్ కావాలా అని, ఫోన్ నీకు మంచిది కాదమ్మా ఇప్పుడు నుంచి అని కొనివ్వవు. మరి అలా కాదే, భగవంతుడు ఏదైనా ఇస్తాడు అని చెప్తున్నారే ఇక్కడ. ఎట్లా ఇస్తారు అంటే అన్య దేవతల అర్చన చేసినప్పుడు వాళ్ళ కోరికలు తీర్చే శక్తి అన్య దేవతలకు భగవంతుడే ప్రసాదిస్తాడు. అది కోసం ఎదురు చూస్తున్నాను, అందుకే మిమ్మల్ని ఇంకా ఇంకా తోడుతున్నాను. ఇంకా నాకు అర్థమైంది. ఇంకా తోడి చేతులు నొప్పులు వేస్తాయని నేను మాట్లాడాల్సి నేను కూడా అదే వచ్చింది. మాతాజీ, ఎందుకే చెప్పడం ఎందుకులే. ఎందుకంటే ఒక్కొక్కసారి మాతాజీ ఇలాంటి డిస్కషన్స్ బాగా గుర్తుంటాయి, అందుకే నేను ఎక్కువసేపు పెడుతూ ఉంటాను. అందుకే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఏంటంటే ఇప్పుడు ఎవరు భగవంతుడే అనుగ్రహింపగలడు అని చెప్పాలి అంటే మనకి ఎలాంటి కోరికలు ఎలాంటిదైనా సరే, మీరు చెప్పింది శాశ్వతాలు ఇవన్నీ వదిలేయండి. బట్ అసలు దేవతలు ఇస్తారు అని దేవతల దగ్గరికి వెళ్ళారంటే మనకు భగవద్గీతలో ఏముంది? వాళ్ళకు కూడా శక్తి ఎవరికి? నేనే ఇస్తున్నాను. మీకు నమ్మకాన్ని ఎవరు ఇస్తున్నారు? నేనే ఇస్తున్నాను అని కదా చెప్తున్నాడు 9th చాప్టర్ లో మనకి భగవంతుడు. అవును మాతాజీ. సో అది అవును మెయిన్ మాతాజీ. పాయింట్ అన్నమాట. అందువల్ల ఆటోమేటిక్ అర్థమైపోతుంది కదా. ఇచ్చిన ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టే మనము ఆ చైర్మన్ నుంచి ఆ కింద ఎవరో ఒక క్లర్క్ తెలిసి క్లర్క్ మళ్ళీ పైకి వెళ్ళి వాళ్ళని తెలిసిందే వాళ్ళ దగ్గర స్టెప్ గా వెళ్ళేసి మళ్ళీ ఆయన పైనుంచి ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని లేట్ అయ్యే బదులు మనకి ఆ చైర్మనే తెలిస్తే డైరెక్ట్ గా వెళ్ళి ఆయన దగ్గర నుంచి లెటర్ తెచ్చుకుంటే అయిపోతుంది కదా మనకి. ఇది మనం చేస్తుంది. ఎలా అయినా పర్మిషన్ రావాల్సింది అక్కడి నుంచే, అనుగ్రహం రావాల్సింది అది అన్నమాట. ఓకే, అదే మనకి మీరు ఇక భగవద్గీత ఏ యథామాం ప్రపద్యంతే అనేది దేనికి అంటే వాళ్ళు ఏం కోరుకుంటే దాని ప్రకారం ఏ విధంగా పూజ చేస్తే దాని ప్రకారం ఇస్తాము అనే దానికి అనమాట. కానీ భగవంతుడే ఎందుకు ఇస్తాడు అనుగ్రహం అనే దానికి అదనమాట. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే ఈ మనకి అకామ భోగింపాలి అనుకున్న వాళ్ళు అనుకుని అంటే సకామ ఏదైనా కోరికలతోటి వెళ్తారు, వాళ్ళకి వరదానం ఇస్తాడు. నాకు అసలు ఈ జీవితం వద్దు, నేను నీతో ముక్తి చెందాలి అని మోక్షం కావాలి అనుకొని కొంతమంది వెళ్తే అకామ సర్వకామ మోక్షకామ కావాలన్నా
ఇస్తాడు. సకామ అంటే కోరికలతో వెళ్ళినా ఇస్తాడు. అకామ అంటే నాకు ఏమీ వద్దు నీ భక్తే కావాలి అంటే అది కూడా ఇస్తాడు అనమాట. సో అలా ఎవరు ఏ విధంగా కోరుకుంటే వాళ్ళందరికీ కూడా నిరంతరం నెరవేర్చడానికే భగవంతుడు ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకో ఏంటి అంటే మనకి కొంతమంది ఏంటంటే హయ్యర్ ఉన్నత లోకాలకు వెళ్ళాలి అనుకుంటారు. అలా అని కొంతమంది యజ్ఞాలు చేస్తూ ఉంటారు, ధనవంతుల కుటుంబంలో ఉండాలి అని చేస్తూ ఉంటారు. సో ఏ విధంగా ఎవరు ఏం చేసుకున్నా వాళ్ళకి తగ్గింది భగవంతుడు ఇస్తూనే ఉంటాడు అనేది ఇక్కడ మెయిన్ గా ప్రభుపాదుల వారు ఈ పారాగ్రాఫ్ లో మనకి చెప్తుంది అనమాట. రెండో పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే ఎవరికైతే ఈ ఈ మనకి భౌతిక జగత్తు మీద విసుగొస్తుంది వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే దీనికి ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్తారు అంటే ఒక్కొక్కసారి చూడండి నక్క ఉంటుంది. నక్క మనకి చిన్నప్పుడు నేర్చుకున్నాం, గ్రేప్స్ ని అందుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. అందకపోతే ఏమనుకొని వెళ్ళిపోతుంది, అందరిని దర్శకులను అనుకోని అవే అవి పొల్లగా ఉంటాయిలే తిని మాత్రం ఏం చెయ్యాలి అనేసి వెళ్ళిపోతుంది అనమాట. సేమ్ కాన్సెప్ట్ అనమాట. వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ కోరికల కోసం ట్రై చేస్తారు, దాంట్లో విసుగు వస్తుంది అనమాట. విసుగు వచ్చి చిచి ఇదేం బాగాలేదులే, దీని బదులు ఏంటంటే ముక్తి తెచ్చుకుందాం. ఆ ముక్తి ఎలాగా భగవంతుడితో పాటు కలిసిపోవాలి అనేసి. సో వాళ్ళు ఇంకా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని పలికేసి లేకపోతే అంతా మిథ్య అనేసి పలికేసి జగత్ మిథ్య అనుకొని భగవంతుడిలో కలిసిపోవాలి అనేసి అనుకుంటూ ఉంటారు అనమాట. సో ఇది ఇక్కడ ఒక నిమిషం బ్రేక్ చేయనా నేను? ఏంటి మాతాజీ? దీనికి చక్కటి ఉదాహరణ శిలా ప్రభుపాదుల వారు ఉద్యమం ప్రారంభించే ముందు అమెరికాలో ఉన్న యువత యొక్క స్థితి. వాళ్లకు అన్ని అయిపోయి ఇంకా వీటికంటే ఏదో ఉత్తమమైంది అది పొందాలి అన్న తపన వాళ్ళలో మొదలైన సమయంలో శిలా ప్రభుపాద వారు వెళ్ళడం, కృష్ణ భక్తిని ఇవ్వడము, వాళ్ళు అందుకొని అట్లా గొప్ప గొప్ప ఆచారాలు అవ్వడం. అంతా ఏంటంటే వాళ్ళకి భౌతిక సుఖాల పట్ల విసుగు పుట్టి దీనికంటే బెటర్ లైఫ్ ఉంది అన్న అవగాహన రావడం, అదేంటో తెలుసుకోవాలి అన్వేషణ. పూజ్య జయపతాక మహారాజ్ జీవిత చరిత్రలో కూడా చూస్తే ఆయన బుద్ధిజం మీద ఇజం మీద, ఎందుకంటే వాళ్ళకి ఆ భౌతికత్వం అమెరికా జీవితాల్లో ఉండే ఈ విలాసవంతమైన జీవితం వాళ్ళకి మొహం మొత్తింది అనమాట. ఈ భౌతిక సుఖాల పట్ల కోరిక చనిపోయి ఆధ్యాత్మికత వైపు వాళ్ళ దృష్టి మళ్ళింది అనమాట. అందుకని శిలప్రభా శిష్యులు కొందరు ఇండియాకు వెళ్ళి వేరే వేరే యోగుల్ని కలిసి ఇవన్నీ ఎందుకు చేశారంటే వాళ్ళలో ఆ స్థితి సంభవించింది. ఇక్కడ మనం వాళ్ళని అన్వయించుకోవచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది అందుకే కొంతమందికి ఏంటి మోక్షం వైపు అట్లా వెళ్తారు, కొంతమంది ఏంటంటే మాతాజీ చెప్పినట్టు ఇప్పుడు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మాది మొదలయ్యి సో వాళ్ళు నెమ్మదిగా ఏం చెప్తారు, ఈ భగవద్గీత భాగవతం వీటి ద్వారా వాటిని చదవడం, వాటిని అర్థం చేసుకోవడం. ఇప్పుడు మనకి మాతాజీ చెప్పినట్టు జయపతాక స్వామి గాని రాధానాథ స్వామి మహారాజ్ గాని వీళ్ళంతా ఏంటి ప్రభుపాదులు చెప్పిన భగవద్గీత భాగవతం నేర్చుకుని వాటిని అర్థం చేసుకుని దాని జ్ఞానాన్ని పొంది దాంతో కొంతమంది ఏమో భగవంతుడితో ఏకం కావాలనుకుంటారు, కొంతమంది ఏం చేస్తారు భగవంతుడిని సేవ చేసుకుంటూ ఉంటారు. అది ఇక్కడ ప్రభుపాదులు వారు మనకి చెప్తూ ఉన్నారు అన్నమాట. సో ఇంకా కొంతమంది ఏంటి మనకి భౌతిక కోరికలు అంటే ప్రకృతిపై ఆధిపత్యం జయించాలని ఆ విధంగా కూడా కొంతమంది కోరికలు ఉంటాయి అన్నమాట. అంటే ఏ తరహా ఎటువంటి వాళ్ళకైనా ఆ కోరికల్ని ఇప్పుడు అంతే కదా, మనం ఆధిపత్యం చెలాయించాలి అంటే భౌతిక ప్రపంచం సృష్టించారు. లేదు నాకు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే దానికి తగ్గట్టు గురువుని కలపడం, వాళ్ళకి భగవద్గీత భాగవతం అర్థమయ్యేలా చేస్తారు. లేదు నాకు మోక్షం కావాలి అనుకునే వాళ్ళకి ఆ టైప్ లో ఆ మోక్షాన్ని ఇస్తూ ఉంటారు అనమాట. అందుకే ఇక్కడ కామ వర్షం అనేది భగవంతుడి ఏ వరదానం కొరకైనా మనుజుడు డైరెక్ట్ గా భగవంతుడిని ప్రార్థించాలి అనేది మనకి ఇప్పుడు దీని మొత్తం మనం తెలుసుకున్న చదివిన ఈ 3 పారాగ్రాఫులది కూడా మొత్తం మనకు అర్థమయ్యేది ఏంటి అంటే భగవంతుడే మన కోరికలు నెరవేర్చగలడు అనేది మెయిన్ గా ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఒకటి, కొంతమంది మధ్యలో ఉంటారు, అది కాదు ఇది కాదు రెండూ చేయాలనుకుంటారు. భగవంతుడి భక్తి చెయ్యాలి, నాలాంటిదే అనుకోవచ్చు, కోరిక చెయ్యాలా మళ్ళీ మెటీరియల్ గా ఆనందం కూడా ఆనందించాలి అనేసి. అలాంటి వాళ్ళ మీద కూడా ఏంటంటే కరుణ చూపిస్తాడు భగవంతుడు, చూపించి ఆ కోరికలు నెరవేరుస్తూ ఉంటే ఇంకో కొన్ని రోజులకి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ అత్యంతమైన రుచి మనకి తగిలినప్పుడు చిన్న చిన్నగా ఈ భౌతికమైన కోరికల మీద మనకి వ్యామోహం వస్తుంది, అదే దాని మీద వ్యామోహం తగ్గిపోతూ ఉంటుంది, తగ్గిపోయి భక్తి వైపుకి ముందుకెళ్తూ ఉంటాం అనమాట. సో అలా ఎటువంటి రకాల వాళ్ళకైనా కూడా భగవంతుడు కోరికలు తీరుస్తాడు అనేది మనకి ఈ శ్లోకా ద్వారా. దానికోసం మనం ఏం చెయ్యాలి అంటే భగవంతుడి యొక్క పాద పద్మాల్ని శరణాగతి పొందాలి. ఇది మెయిన్ గా మనం తెలుసుకోవాలన్నమాట.
ఓకే 22 శ్లోక. సో ఇక్కడ నుంచి మనకి 22 కూడా అయిపోయిన తర్వాత 23 నుంచి మళ్ళీ మనకి ఆ ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. భగవంతుడు ఆయనతోటి కర్దభమునితో మాట్లాడడం మొదలవుతుంది. ఋషిర్వువాచ ఇత్యవ్యలీకం ప్రణుతోబ్జనాభ సమావభాషే వచసామృతేన సువర్ణపక్షో పరిరోచమానః ప్రేమస్థితోద్వీక్షణ విభ్రమద్భ్రూః. హరే కృష్ణ. మాత చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఋషిరువాచ ఇత్యవ్యలీకం ప్రణుతోబ్జనాభః తమాబభాషే వచసామృతేన సుపర్ణపక్షో పరిరోచమానః ప్రేమస్మితోద్వీక్షణ విభ్రమద్భ్రూః. మైత్రేయుడు పలికెను, గరుడుని భుజములపై సుందరముగా శోభించు విష్ణు భగవానుడు ఆ రీతిని నిష్కపటమగు వాక్కులతో సుధింపబడి అమృతమగు వచనములతో సమాధానమొసగడు. అనురాగపూర్ణమగు దరహాసముతో కర్దముని వీక్షించినప్పుడు ఆ దేవదేవుని కనుబొమ్మలు అనుగ్రహముతో కదిలినవి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఇప్పుడు మైత్రేయుడు ఇంకా పలుకుతున్నాడు అనమాట. ఇది మైత్రేయుడు ఎందుకు చెప్తున్నాడు? అక్కడ అయిపోయింది వాళ్ళది ఆల్రెడీ కర్దమముని మాట్లాడడం, ప్రేయర్ చేయడం అయిపోయింది. దానికి ఉత్తరుగా భగవంతుడు ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ మైత్రేయుడు ఎవరికి చెప్తున్నాడు? విదురునికి ఎస్, కరెక్ట్. కొంచెం నిద్ర లేపుతూ ఉంటాను మాట సారి మధ్య మధ్యలో మిమ్మల్ని. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు భగవంతుడు గరుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎలా ఉన్నాడు అప్పుడు ఆయన? కింద లేడు, గరుడు మీద ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా మనము. సో అలాగా ఆయన ఎప్పుడైతే నిష్కపటమగు, ఎప్పుడైతే అంత మంచిగా అంటే నాటకం లాగా కాకుండా చక్కగా భగవంతుడిని స్తుతించాడో ఆయన, అప్పుడు భగవంతుడు ఇంకా ఆనందంతో ఆయన కూడా సమాధానం చెప్తూ ఉన్నాడు అనమాట. అమృతమగు వచనములతో. అవి ఎవరి అంటారు అమృతమైన వచనములు? మనయ్యా భగవంతుడియా? భగవంతుడిది. మనది అమృతం ఉండదు కదా, మనది ఎందుకు ఉంటుంది అమృతంగా? సో అమృతమగు వచనంతో సమాధానం. అది కింద మళ్ళీ ప్రపాదుల వారు ఎందుకు అమృత అనేది మనకి కింద చెప్తారనమాట. చెప్తాను నేను అప్పుడు ఆయన ఇంకా ఏంటంటే అనురాగ పూర్ణముతో, అంటే ఎప్పుడైతే భగవంతుడు సంతృష్టి చెందాడో అప్పుడు చూడండి ఎలాగా మనకి ప్రహ్లాద మహారాజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సంతృప్తి చెందినప్పుడు ఎలాగ లిక్కి చేస్తాడు, నాలుగుతోటి ఇలా ఇలా నాకుతూ ఉండి దగ్గరికి తీసుకుంటాడు అనమాట. అంటే అంటే అప్పుడు ఆ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ విధంగా చేశాడు. ఇక్కడ ఏంటి అంటే ఆయన ఆనందంతో దరహాసంతో కర్దమును చూస్తూ చాలా అనురాగపూర్వకంగా. చూడండి మనకి మన పిల్లలు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు అనుకోండి, ఒకలాగా తనివి తీరా చూసుకుంటాం కదా మనము. సో ఆ విధంగా అన్నమాట అంత బాగా భగవంతుడిని కర్దముడిని చూసుకొని అప్పుడు ఆయన ఆ కనుబొమ్మలు కదిలిస్తున్నాడు అనమాట. అంటే నీకు అనుగ్రహం నేను ఇస్తున్నాను అనేసి కనుబొమ్మలు కదిలించడం మొదలు పెట్టాడు అనమాట. మాట్లాడుతూ కనుబొమ్మలతో కూడా ఆనందాన్ని తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. సో అది ఇక్కడ అయితే ఇక్కడ కింద మనకు ప్రపాదుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే మెయిన్ గా ఇక్కడ భగవంతుడిది వచసామృతేన అంటే అమృతము. ఆయన మాట్లాడే మాటలు అమృతం లాగాని. ఎందుకు అంటే మరి భగవంతుడు ఇప్పుడు కిందకు వచ్చాడు కదా, భూలోకం వచ్చాడు, మరి అయినా కూడా అంటే భగవంతుడు ఎటువంటి, మనకు ఆల్రెడీ వరాహ అవతారంలో మాతాజీ చెప్పారు, మేము ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాము, మనం మిగతా వాటిలో కూడా వింటూ ఉన్నాము. భగవంతుడు ఒకవేళ మానవ రూపం తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఆయన దివ్యత్వమే ఆయనది. మనలాగా భౌతికత్వం అనేది ఉండదు. మనం ఇక్కడికి వస్తే మనకి భౌతికత్వం ఏర్పడుతుంది కాబట్టి మనం ఆత్మే, మన ఆత్మ చూడాలి అంటే అక్కడే ఉన్నది. కానీ ఎప్పుడైతే వచ్చి ఇక్కడ ఈ శరీరం తీసుకుంటుందో, భౌతిక శరీరంతో కలిసిపోతుందో భౌతికత్వం అనేది వస్తుంది. కానీ భగవంతుడికి అలా కాదు. ఆయన పనులు కానీ, జన్మ కానీ, ఇంకా ఏమిటి మాటలు కానీ అన్నీ కూడా అమృతమయములే, దివ్యములే అని చెప్పేసి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మనకి ఈ ఏమంటారు అమృతమైన శబ్దానికి భౌతికమైన శబ్దానికి తేడా ఏంటి అనేది కూడా ప్రపాదులు వారు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. ఇందాక మాతాజీ చెప్పినట్టు అక్కడ శాశ్వతము, ఇది అశాశ్వతం అని ఇందాకటి చెప్తూ ఉన్నారు కదా, అది ఇక్కడ సేమ్ అనమాట. ఈ ఆధ్యాత్మిక జగత్తు శబ్దం ఎలా ఉంటుంది అంటే మన ఈ భౌతిక జగత్తు దానికి పూర్తిగా తేడా ఉంటుంది అనమాట. ఇది అమృతమయం ఉంటుంది, నిత్యము ఉంటుంది అది. కానీ ఇప్పుడు అదే మన భౌతిక జగత్తులో మనం అరిచాం అనుకున్నది అమృతంలా ఉంటుందా? అరుపు గట్టిగా ఉంటుంది అనమాట.
అది కాక అది కొంతసేపు మాట్లాడితే ఇది అంతమైపోతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు భగవద్గీత చూడండి, ఎప్పుడు అనంగా భగవంతుడు మాట్లాడాడు. అది ఎందుకు ఇప్పుడు కూడా ఎన్నాళ్ళకి మనం రిపీట్ చేసి మనం అమృతంలాగా చదువుకొని నేర్చుకుంటున్నాము. అది భగవంతుడి మాటలు, అవి అమృతములు అనమాట. అదే మనం చెప్పింది ఎవరైనా ఒక బుక్ లో రాసి దాన్ని పదే పదే వింటారా? నేను చెప్పిందే అనుకోండి, ఇప్పుడు మాతాజీ చెప్పిందే అనుకోండి, ఒక లెక్చర్ మహా అయితే 2 సార్లు వింటాం, 3వ సారి అబ్బాయి ఏం వింటామమ్మా ఏం గొంతు ఇంకా అనిపిస్తుంది, అంతే కదా. సో అంతకన్నా మనం వినలేవు మనవి అయితే. అదే భగవంతుడిది అనుకోండి, ఎన్నిసార్లు విన్నా ఇంకా 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 మనకి వినాలనిపిస్తుంది. అది భౌతికమైన శబ్దానికి అమృతం, అది ఆధ్యాత్మికమైన శబ్దానికి తేడా ఏంటి అంటే, అదే మనము సీరియల్స్ ఉన్నాయి వాటిని చూస్తూ ఉన్నాము. ఎన్నిసార్లు చూసాము అంటే ఇంకా ఇంకేముందబ్బా అనేసి విరక్తి వచ్చేసింది, ఎప్పుడు ఆపేస్తాడా ఈ గోల అనేసి. నాకు ఉదయాన్నే మా ఆయన ఆ సాక్షి ఒకటి, ఇంకోటి ఏదో ఎన్టీవీ టీవీ నేను ఒకటి పెడతారు. నాకు ఒక పక్క చిక్కరాకు వస్తా ఉంటది. ఏంటి అని అవుతూ ఉంటారు, తిట్టినోళ్ళు తిట్టుకుంటా అంటే ఉంటారు, ఏం చేస్తారో అర్థం కాదు. ఇప్పుడు అది చూసి ఏం వస్తుంది మీకు అని అడుగుతాను, నాకు నాలెడ్జ్ వస్తుంది అంటారు ఆయన. సో ఇది జరుగుతూ ఉంటుంది అనమాట మా ఇంట్లో పొద్దున్నే. అలాగా ఏంటంటే అవి మనం విన్నా కొద్దిసేపటికి చిరాకు వస్తుంది. అదే ఒక్కొక్కసారి మా ప్రభు చక్కగా జై రాధ మాధవ్ అయితే సాంగులు అవి పెట్టుకుంటారు. అవి ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా మనకి వినాలనిపిస్తుంది. అది ఆధ్యాత్మికం, ఇది భౌతికం అన్నమాట. సో అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రపాదులు వారు చెప్తున్నారు, ఇది భౌతికమైన దాన్ని మనం ఎంతసేపు ఎక్కువసేపు చదివినా ఏం చేసినా మనకి నీరసం అనేది, మనకి చికాకు అనేది వస్తుంది. కానీ ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది ఏదైతే ఉందో అది కూడా ఆధ్యాత్మిక పవిత్రమైనదే కదా. అది దాన్ని మనం జపిస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకా ఇంకా చూడండి, ఏకాదశి రోజు మనకి ఆకలేస్తుంది ఏమన్నా అవుతుంది అనిపిస్తుంది అనుకోండి, నీరసంగా ఉందని చాంటింగ్ చేసుకున్నాం అనుకోండి, శక్తి వచ్చేస్తూ ఉంటుంది. రియల్ గా నేను చెప్తున్నాను, ఇప్పుడు మేము 4 నుంచి 5 చాంటింగ్ చేస్తున్నాం కదా, ఆ చాంటింగ్ నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, తర్వాత చేసే చాంటింగ్ కి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో చేసే చాంటింగ్ కి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే, ఇంకా టెన్షన్ గా ఎంత ఒకవేళ ముందు రోజు 2 పడుకున్నా, అబ్బా ఆ చాంటింగ్ ఎంత బాగుందో దానికోసమైనా లేవాలి అనేసి మళ్ళీ లేచిపోయి, ఓపిక లేకపోయినా లేచి కూర్చొని ఆ చాంటింగ్ సేపు ఒకరోజు నేను ఆవలింతలు కూడా చేస్తూ ఉంటాను, మాతాజీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్. అయినా సరే ఏంటంటే ఆ టేస్ట్ కి అలవాటు పడ్డాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఆ ధ్వని అనేది మనకి ఉత్సాహం, నిరంతరం ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. ఇంకా అదే లౌకికమైన దాంట్లో అది ఉండదు, మనం చేసేటికి అలసిపోతూ ఉంటాము అనేది ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారు అనమాట. సేమ్ ఇదే మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. సో రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది మనకి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. భగవంతుడు ఒకవేళ భౌతిక ప్రపంచం మీదకి వచ్చినా ఏది చేసినా ఆయనది మాత్రం వచసామృతేన, ఆయన పనులు కానీ మాటలు కానీ జన్మ కానీ అంతా కూడా, శరీరం కానీ ఎవ్రీథింగ్ దివ్యము. భగవంతుడు ఏంటంటే మనకి అందరికి భక్తునికి దివ్యవరాలు ఇస్తూ ఉంటాడు, ఆయన ఎప్పుడు నిర్హేతు కరుణ కలిగి ఉంటాడు అనేది చెప్తున్నారు. కాకపోతే భగవంతుడికి మనం ఎప్పుడైతే భగవంతుడిని స్తుతిస్తామో అప్పుడు ఆయన మొదముందును అంది. అంతేనా? ఇంకా ఇంకా ఎప్పుడు ఆనందపడతాడు భగవంతుడు చెప్పండి? ఆయన స్తుతిస్తేనే ఆనందపడతాడా? భగవంతుని భక్తుల్ని సేవిస్తే కూడా ఆనందపడతాడు. వాళ్ళని పొగిడినప్పుడు. చాలా సార్లు చెప్పారు కదా మనకి, నాకన్నా కూడా నా భక్తుల్ని గురించి సేవ చేసిన వాళ్ళని గురించి మాట్లాడినా నాకు ఇంకా ఆనందము అనేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో అలా భగవంతుడికి ముందే పనులు చేస్తుంటే చాలు. మనం ఇక్కడ నుంచి ఇంక 23 నుంచి కూడా మనకి ఇప్పుడు భగవంతుడు పలుకుతాడు అనమాట. ఆయన చేసిన ప్రేయర్స్ కి ఇప్పుడు ఈ భగవంతుడు ఏం సమాధానం ఇస్తున్నాడు అనేది మనం 32 శ్లోకాల దాకా అనుకుంటాను, చూద్దాం. శ్రీ భగవానువాచ విదిత్వా తవ చైత్యం మే పురైవ సమయోజిత యథర్థమాత్మ నియమై స్వయైవాహం సమర్చితః. హరే కృష్ణ మాతాజీ. కనకొల్లి మాతాజీ మీరు చదవండి, కృష్ణవేణి మాతాజీ నెక్స్ట్ శ్లోక మీరు చదువుతారు. ఓకే ఓకే. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ విదిత్వా తవ చైత్యం మే పురైవ సమయోజితత్ యదర్థమాత్మ నియమై స్వయైవాహం సమర్చితః. భగవానుడు పలికెను, నీ మనస్సును నందున్నదేదో ఎరిగి దేని కొరకై నీవు మనోయింద్రియముల ద్వారా నన్ను అర్చించితివో దానిని నేను ఇదివరకే ఏర్పాటు చేస్తుని. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏంటి, భగవంతుడు
ఆల్రెడీ మన మనస్సులో ఏముంటుందో భగవంతుడు ఎరుక్కడు. ఈ శ్లోక ద్వారా ఏం తెలుస్తుంది మనకి? మనం ఏమీ అడగక్కర్లేదు. అడగకపోయినా చూడండి, ఇప్పుడు భగవంతుడు ఈయన అడిగాడు అనేసి చెప్తున్నాడా? నీ మనసులో నాకేముందో నాకు ముందే తెలుసు. నువ్వు దేనికోసం అయితే నన్ను అర్చించావో అదంతా కూడా నాకు తెలుసు. కానీ నేనేం చేశాను? నువ్వు కోరక ముందే దాన్ని ఏర్పాటు చేసి ఉంచాను. నీకేం కావాలో నాకు తెలుసు కాబట్టి అందుకొని దానికి నేను కావాల్సింది నేను ఏర్పాటు చేసి ఉంచాను అని చెప్పేది చెప్తున్నారు. సో దీనివల్ల మనకేం అర్థమవుతుంది? ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే భగవంతుడు మన హృదయంలో ఉంటాడు. భగవంతుడు మన హృదయంలో ఉండి ఏమి చేస్తూ ఉంటాడు అనేది ఇక్కడ ప్రపాదుల వారు చెప్తున్నారు అనమాట. సో ఎక్కడ మనకి ఏ శ్లోకాల్లో ఉంది భగవంతుడు మన హృదయాల్లో ఉంటాడు అని చెప్పడానికి? భగవద్గీత నుంచి సర్వస్య చాహం హృదయ సన్నివేశ. సర్వస్య చాహం. ఇంకో శ్లోక మాతాజీ ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 18.61 ఈశ్వర సర్వభూతాన్. అంతేనా? నేను మీకు చెప్తానండి. హృదయంతస్తోహి అని చెప్తారు కదా మాతాజీ అర్జున్కి. ఈశ్వర సర్వభూతానాం హృదయ సేజున హృదయ తిష్టతి భ్రామయన్ సర్వభూతానాం యంత్రారూఢాని మాయయ. హరి కృష్ణ. సో ఈ 2 శ్లోకాలు అన్నమాట భగవంతుడు మన హృదయంలో ఉంటాడు అని చెప్పేది. ఇంకా వచ్చేసి భగవంతుడు మనకి ఏం చేస్తూ ఉంటాడు మన హృదయంలో ఉండి అని చెప్పడానికి ఉపదృష్ట హనుమంతాచ భక్తా భోక్త మహేశ్వర, ఈ శ్లోకాస్ కూడా మనకి భగవద్గీతలో ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకేం తెలుస్తున్నాయి? మనకి ఎప్పుడు మనం చాలాసార్లు మాతాజీ నేను అందరం చెప్పుకుంటూనే ఉన్నాం. మన హృదయం కనుక ఒక చెట్టు అనుకుంటే ఆ చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి. ఒక పక్షి ఎప్పుడు కూడా ప్రసాదం తింటూ కోరికల కోసము అంటే ఇది అయిపోతే ఆ చెట్టుకి వెళ్దామా ఈ చెట్టుకి వెళ్దామా అని ఉంటుంది. పక్కన ఈ పరమాత్మ కూడా ఒక బర్డ్ రూపంలోనే ఉండి చూస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు నా వైపు తిరుగుతాడా, నేను ఎప్పుడు నీకు సాయం చేద్దామా అన్నట్టు. కానీ మనకి ఎంతసేపు మన పని మన కోరికలు ఇదే ఉంటుంది, ఎప్పుడు తిరగం అనమాట. ఎప్పుడైతే తిరుగుతాడో భగవంతుడు ఇస్తాడు అని ముందు శ్లోకాలు మనము ఆల్రెడీ చూసుకొని ఉన్నాం అనమాట. అది ఇంకోటి ఇక్కడ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారంటే మనోవాంఛితమగు భగవానుడు ఎరిగి ఉన్నందున ఇదివరకే దాన్ని అతడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఓకే, ఆయన కోరిక ప్రకారం ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. అన్నీ ఇస్తాడా? ఇందాక మనకి ఉషా మాతాజీ చెప్పారు, భగవంతుడు అన్నీ ఇవ్వడు. ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి ఎప్పుడైతే భగవంతుడి దగ్గరికి రావడానికి అవి ప్రతిబంధకంగా ఉంటాయో అలాంటి కోరికని భగవంతుడు తీర్చడనమాట. లేదు అది అవసరమైంది అనుకుంటే వాళ్ళకి అమితంగా ఇచ్చేస్తూ ఉంటాడనమాట. ఎగ్జాంపుల్ సుధామకి ఎంత ఇచ్చాడు ఆయన? యాక్చువల్గా ఆయన వచ్చి కోరాడా? నాకు ఇది ఇవ్వండి అని అడిగాడా? అడగడానికని వచ్చాడు కానీ అడగలేదే. కానీ భగవంతుడు ఇప్పుడు నీకు ఇది అవసరము, దీనివల్ల నీకేమో వచ్చే లాస్ ఏమి లేదు అనేసి అమితంగా ఇచ్చేస్తుంటాడు. ఒక తండ్రి ఎలా అయితే తల్లి తండ్రులు ఇది మా అబ్బాయికి మంచిది ఇది మా అమ్మాయికి మంచిది కాదు అని అనుకొని ఇవ్వరో ఆ విధంగా భగవంతుడు ఒక్కోసారి భక్తుడు కోరినప్పటికీ కూడా ఎవరు అది శ్రద్ధావంతుడగు భక్తుడైతే, నార్మల్గా వాళ్ళైతే నీ ఇష్టం తీసుకుపో, దీని బాధ్యుడివి నువ్వే, దీని తర్వాత ఏదైనా నువ్వే చూసుకో అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు అనమాట. సేమ్ అది ఇక్కడ మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఇక్కడ భగవంతుడికి భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసు అని చెప్తూ ఉన్నారు. ఓకే, భూత అంటే మనం ఆల్రెడీ ముందు జరిగిపోయింది కాబట్టి భగవంతుడికి తెలుసు అనుకున్నాం. మళ్ళీ వర్తమానం అంటే ఓకే ఇప్పుడు జరుగుతుంది, మన హృదయంలో ఉన్నాడు కాబట్టి తెలుసు అనుకోండి. భవిష్యత్తు ఎలా తెలుసు అంటారు భగవంతుడికి? ఆయన నిర్ణయమే కదా మాతాజీ, మొత్తం ప్రపంచం అంతా ఆయన దగ్గరే ఉంది. ఆయన తెలియకపోవడం అనేది ఉండదు కదా. అవును, అంటే మనం ఇంకా కర్మలు చేయలేదు కదా, ఏం కర్మలు చేస్తామో తెలుసు అంటారు. మనకి తెలియదు కానీ ఆయనకి తెలుసు కదా. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఏ కర్మ చేసినా మనం చేస్తూ ఉంటాం కదా. వెరీ గుడ్ మాతాజీ. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సింపుల్ గా భగవంతుడికి సర్వజ్ఞ అన్ని తెలుసు అని తెలియాలి అంటే ఇప్పుడు ఒక సైక్రాటిస్ట్ ఉంటాడు. ఓకే, ఆ సైక్రాటిస్ట్ కి మనం చెప్తే నువ్వు ఇలా చేస్తావు ఇలా అవుతుంది అనేసి ముందే చెప్తాడు. ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తాడు. వీళ్ళే చెప్పగలిగింది ఒక తల్లి ఉందనుకోండి, ఇప్పుడు నా పిల్ల మూడ్ని బట్టి ఇది ఈ పని ఖచ్చితంగా చేయదు, ఇది చేస్తుంది అనేసి మనం ఎస్టిమేషన్ చేసి చెప్పగలుగుతామా లేదా? రేపు ఫ్యూచర్ లో ఇలాంటి పనులు మా అమ్మాయి చేయదు, ఇలాంటి పనులు చేస్తుంది, వీడు కొద్దిగా అల్లరివాడే, ఏం చేసినా చేయగలడు అనేసి మనం అనుకుంటాం కదా. సో మన పిల్లల గురించి మనకి ఇలా ముందుగానే ఎలా తెలుస్తుందో అదే విధంగా భగవంతుడికి
ఆల్రెడీ మీరు అందరు చెప్పింది ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. వేలకే తెలియంగా ఆస్ట్రాలజర్స్కి వేలకే తెలియంగా అలాంటిది మనం సృష్టించిన భగవంతుడికి తెలియదా మనం ఎలా ఉంటాము, ఎలా చేయబోతాము, ఏం చేయబోతాము అనేది. సో అందువలన భగవంతుడికి అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఇది మెయిన్ మనము తెలుసుకోవాల్సింది. భగవంతుడి యొక్క కరుణ ఏంటి అనేది మనం ఆల్రెడీ చూసేసాం. ఓకే మాతాజీ దీనికి చెప్పండి. మనం భగవద్గీతలో అర్జునుడికి చెప్తాడు కదా మాతాజీ, భగవంతుడు అంటే నువ్వు ఓన్లీ కర్త మాత్రం ఇప్పుడు కానీ నాకు భూత భవత్ అన్ని తెలుసు అన్ని అన్ని తెలుసు. అయిపోయింది అవును కూడా అని చెప్తారు కదా మాతాజీ. అవును మనం సో తెలుసు మాతాజీ భగవద్గీతలో కూడా వచ్చిందని, కానీ దీన్ని ఎలాగ మనకి ఎగ్జాంపుల్స్ తో తెలిస్తే ఇంకా బాగుంటది అనుకుంటాం అనేది నేను ఇది చెప్పాను అంతే. యా యా సారీ యా హరే లేదు మాతాజీ మీరు చెప్పింది కరెక్ట్, ఎగ్జాక్ట్ 100%. మాతాజీ దీని తర్వాత మాతాజీ వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ, ఇప్పుడు పిల్లలు అంటే మనం చదివిస్తాం కదా, మరి మనము ఆయన అన్ని తెలుసు కూడా ఎందుకు అవ్వలేదని నెక్స్ట్ క్వశ్చన్ ఉంటున్నారు మాతాజీ. ఎందుకంటే ఒక్కొక్కసారి మన చేతులు తప్పిపోతే మనం ఏం చేస్తాము, పిల్లలకి ఈ చావు మీరు చావండి అని ఇస్తామా లేదా? సేమ్ అదే భగవంతుడు కూడా చేస్తాడు. ఫస్ట్ కట్టేయాలని చూస్తాడు. చాలా ఉన్నారు బయట. అది హరికృష్ణ మాతాజీ, ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడికి సంవాదం జరిగేటప్పుడు ఆల్రెడీ నరసింహస్వామి రెడీగా ఉంటారు. అక్కడ జరుగుతుంది, నేను రావాలి, అక్కడ దర్శనం ఇవ్వాలి, ఆ లీల అవును చేయాలని. సో ముందే తెలుసు కదా మాతాజీ ఆయనకి, లేకపోతే అక్కడ ఆయన ఉండటం ఏంటో, ఆయన సర్వంతర్యామి కాబట్టే కదా ఆయన అవును రెడీగా ఉన్నారు ఆ లీలలో. అంటే అదేంటంటే అప్పుడు జరుగుతున్న వర్తమానం కదా, అంటే ఏదో భవిష్యత్ అంటే మనం రేపు నెక్స్ట్ ఏమి తీసుకోబోతున్నాము, నెక్స్ట్ లైఫ్ ఏంటి అనేది కూడా తెలుసు కదా భగవంతుడికి జరగకుండానే. అది నేను అడుగుతున్నాను. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే యా. హరికృష్ణ. ఇంకోటి ఒకసారి ఏంటంటే ప్రభుపాదుల వారిని మరి భగవంతుడు ఇప్పుడు అందరి హృదయాల్లో ఉన్నాడు కదా, ఎన్నిదిగా మార్చేసి ఒకసారి ప్రభుపాదుల వారిని ఒకళ్ళు అడిగారు అనమాట డౌట్. ఓ ఆల్రెడీ టైం అయిపోతుందా? అయితే మరి ఇప్పుడు భగవంతుడు ఇక్కడ జన్మ తీసుకున్నాడు, ఆయనకి 2వ రోజు 3వ రోజు ఇక్కడ. ఓకే మళ్ళీ ఆయన నిత్యలీల అనేసి ఇంకో చోట కూడా జన్మ తీసుకుంటున్నాడు అని చెప్తున్నారు. మళ్ళీ అర్జునుడు ఇక్కడ జన్మ తీసుకున్నాడు, మళ్ళీ అక్కడ జన్మ తీసుకుంటాడా? ఇదే కృష్ణుడు అక్కడికి వెళ్తాడా? ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని అడిగారంట. అడిగితే ప్రభుపాదులు వారు సింపుల్ గా చెప్పారంట, ఒకటే ఒక ఆన్సర్ ఉంది. సూర్యుడు ఎవరు? ఎన్ని సూర్యులు ఉన్నారు? ఒక్కడే. ఒకే ఒక్కరే. సూర్యుడు కదా. కానీ ఇప్పుడు ఒక్కరే దుబాయ్లో సూర్యుడు. ఉండి నేను చూసి నా నెత్తి మీద సూర్యుడు ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడే సూర్యుడు, దుబాయ్ సూర్యుడు అనుకుంటాను. ఇండియాలో ఉండి అక్కడ వసుంధరా మాతాజీ ఏమనుకుంటుంది, ఏ మా ఇంటి ముందు ఉన్నాడు సూర్యుడు అనుకుంటుంది. యుఎస్ లో ఉన్న మాతాజీ అక్కడ చూసి ఏ ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అనేసి అనుకుంటుంది. ఎలా అవుతుంది అది? ఒక సూర్యుడే కదా. అంటే సేమ్ భగవంతుడు భగవంతుడు కూడా భగవంతుడు అలాగే అన్నమాట. ఇక్కడ ఉన్నట్టే ఉంటాడు, ఆయన అక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, కానీ ఒకే కృష్ణుడు. ఆయన అన్ని రకాలుగా కనిపిస్తాడు అనమాట. ఆ విధంగా ఆయన నిత్య లీలలాగా వరుసగా ప్రతి చోట ఒక్కో రోజు, ఇవాళ కృష్ణాష్టమి నిన్న రాధాష్టమి మనకైపోయింది, ఇంకో చోట ఎక్కడో రాధాష్టమి అవుతుంటుంది ఇవాళ. ఓకే అమెరికాకి అయితే ఇవాళ అవుతుందేమో నాకు తెలియదు, బట్ ఇంకో చోట ఇంకో యూనివర్సిటీలో ఇవాళ జరుగుతూ ఉంటుంది. సో అలాగా మనకి తెలియదు అనమాట. అలా రోజు ఒక్కొక్క లీల ఒక్కొక్క చోట జరుగుతూనే పోతూ ఉంటుంది, ఒక సినిమా లాగా అనమాట. ఆ ఎగ్జాంపుల్ చెప్పారనమాట ప్రభుపాదులు. నవై జాతు మృషైవ సా మాతాజీ మీరు తీసుకోండి, సారీ నేను ఆపుతాను, రేపు హరే చెప్తాను. కృష్ణ. ఓకే తల్లి.